అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై ఐఐటి నిపుణులు ప్రాథమిక నివేదిక సమర్పించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటరియట్ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానిపోయాయి. ఈ నిర్మాణాలను ఐఐటి టీం పరిశీలించింది. హైకోర్టు సచివాలయం మిగిలిన భవనాలకు ఎలాంటి ఢోకా లేదని ఐఐటి నిపుణులు ప్రైమరీ రిపోర్టులో తెలిపారు. బయట కనిపిస్తున్న తుప్పును తొలగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రతి భవనానికి కూడా తుప్పును క్లీన్ చేసి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి నిర్మాణాలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది ఐఐటి టీం. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై ఐఐటి నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. అయితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సచివాలయ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానిపోయాయి. ఈ నిర్మాణాలను ఐఐటి టీం పరిశీలించింది. హైకోర్టు సచివాలయం మిగిలిన భవనాలకు ఎటువంటి ఢోకా లేదని ఐఐటి నిపుణులు ప్రైమరీ రిపోర్టులో తెలిపినట్లుగా సమాచారం. అయితే బయట కనిపిస్తున్న తుప్పును తొలగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రతి భవనానికి కూడా తుప్పును క్లీన్ చేసి ఆ తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తిరిగి నిర్మాణాలు చేపట్టొచ్చని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై ఐఐటి నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, ఏదైతే అమరావతిలో కట్టడాలకు సంబంధించినటువంటి పటిష్టతకి సంబంధించినటువంటి 2 నిపుణుల బృందం ఏదైతే ఇద్దరు కూడా వచ్చి వాటికి యొక్క సామర్థ్యాన్ని కూడా టెస్ట్ చేసి వెళ్లారు. 2 రోజుల పాటు ఎక్కడైతే కట్టడాలు జరిగి ఆల్రెడీ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలకి సంబంధించినంత వరకు కూడా వాటి పటిష్టత కోసం ముందుగా అంటే గత 5 సంవత్సరాలుగా కూడా వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కానీ లేకపోతే ఎండకు ఎండి వానకు తడిచి ప్రస్తుతం అంతా కూడా తుప్పు పట్టిపోయిన పరిస్థితి. అక్కడ ఐరన్ ఏదైతే ఉందో బిల్డింగ్స్ కి అదంతా కూడా తుప్పు పట్టి ఉన్న నేపథ్యంలో ఈ వచ్చినటువంటి నిపుణుల బృందం ఒక నివేదికను ఇచ్చింది. ఎక్కడైతే ఇప్పుడు ఈ కట్టడాలు జరిగాయో సెక్రటేరియట్ కావచ్చు, అలాగే హైకోర్టు కావచ్చు, అలాగే శాశ్వత సచివాలయం కోసం నీటిలో వేసి ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నీళ్ళల్లో ఉండిపోయినటువంటి ఐరన్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అయిన నేపథ్యంలో అక్కడ అదంతా కూడా పటిష్టంగానే ఉన్నాయి. కానీ తుప్పు పట్టిన ఇవేవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసి మళ్ళీ కూడా యథావిధిగా ఈ కట్టడాల నిర్మాణం అనేది కొనసాగించవచ్చని నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ భవనాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, అలాగే జడ్జిల క్వార్టర్స్, అలాగే హైకోర్టు శాశ్వత సచివాలయ నిర్మాణానికి, శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవచ్చు అనే నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ 2 బృందాలు కూడా ఒకటే రిపోర్ట్ అంటే ఈ 2 చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇటు మద్రాస్ నుంచి బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు 2 కూడా ఇద్దరు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక్కటే అయింది. అయితే ఈ ఒక్కటే రిపోర్ట్ని బేస్ చేసుకుని కేంద్రం నుంచి వచ్చిన బృందం ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని కేంద్రం కూడా ఒక రిపోర్ట్ని అయితే ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందులో భాగంగా ఏదైతే కట్టడాలు ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే తుప్పు పట్టిన ఆ ప్లేసెస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఐరన్ ఉన్న ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి దానికి పాలిష్ చేసి తిరిగి పనులు ప్రారంభించుకోవచ్చు అనే నివేదికను ఇవ్వడంతో అమరావతిలో కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా ఊపందుకోనున్నాయి. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ అన్ని ఒక సంవత్సరం లోపే కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత సచివాలయ నిర్మాణం కావచ్చు, హైకోర్టు మిగిలిన క్వార్టర్స్ నిర్మాణాలు, ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఎమ్మెల్సీల క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్లు కూడా తిరిగి మళ్ళీ కూడా పునర్వైభవం సాధించుకునే అవకాశం ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.